హాయ్ గైస్, మరికొన్ని ఎక్సైటింగ్ సిరీస్ అండ్ మూవీస్తో వచ్చేసి మీ ముందుకైతే వచ్చేసాను. ఈసారి కూడా రీసెంట్గా రిలీజ్ అయిన ప్రతి మూవీ అండ్ ప్రతి సిరీస్ నేను వచ్చేసి చూసేసి మీకోసం టాప్ 8 అనేది తీసుకుని వచ్చేసాను. సో ఖచ్చితంగా ఈ లిస్ట్ అనేది మీకైతే నచ్చుతుంది. ఈసారి నేను రేటింగ్ కూడా ఇస్తున్నాను మూవీకి. సో రేటింగ్ని బట్టి మీరు మూవీ చూడాలో లేదో అనేది మీరైతే డిసైడ్ చేయండి. బట్ ప్రతి మూవీకి అయితే ఒక కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీ ఆడియన్స్కి ఆ మూవీ అనేది నచ్చుతుంది. అందుకే కొన్ని మూవీస్ కూడా నేనైతే మెన్షన్ చేశాను. సో మీరు వచ్చేసి ఆ కేటగిరీ కాదో లేదో చూసుకుని ఆ మూవీ అయితే సెలెక్ట్ చేయండి. సో ఖచ్చితంగా ఆ లిస్ట్లో ఉన్న ప్రతి సిరీస్ అండ్ ప్రతి మూవీ అయితే మీకైతే నచ్చుతుంది. ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. సింపుల్గా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకు కొన్ని మూవీస్ ఉంటాయి, ఆ మూవీ చూసిన తర్వాత బోర్ అయితే ఫీల్ కామ్, అలా అని ఎక్సైట్మెంట్ కూడా ఫీల్ కామ్. ఏదో ఫ్లోలో చూసేసాం ఒక మూవీ అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర టైం ఉంటే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు థియేటర్లో చూస్తుంటే సెకండ్ టైం చూడడం కష్టమే, బట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు కొంచెం ఎక్సైటెడ్గా అయితే ఫీల్ అవుతారు అండ్ మూవీ కొంచెం థ్రిల్ అయితే ఇస్తుంది. సో ఖచ్చితంగా మూవీ అయితే చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes అన్నమాట. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. అండ్ మనకు ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలి కదా, మూవీకి రేటింగ్ వచ్చేసి 5.2 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. రీసెంట్గా చూసిన మార్వెల్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా బెటర్ అంటాను. ఎందుకంటే కొంచెం స్టోరీ అయితే ఉంది అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంది అండ్ మధ్య మధ్యలో కామెడీ తడకా కూడా ఇచ్చారు. సో మూవీ చూడడానికి వచ్చేసి చాలా బాగుంటుంది. తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మనకు సరదాగా అయితే మూవీ అయితే మనం అవగొట్టేస్తాం. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కొత్త అవెంజర్స్ అని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ కదా, సడన్గా అయితే మనం డైజెస్ట్ చేసుకోలేం. ఇంకా మూవీ థీమ్ ఏంటి అంటే థండర్ బోల్ట్స్ ఉంటారు కదా, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని చంపడానికి ఒక ప్లాన్ అయితే వేస్తారు అండ్ ఒక సూపర్ విలన్ కూడా ఉంటాడు. సో ఆ ప్లాన్ వేసింది ఎవరు అండ్ ఆ సూపర్ విలన్ ని ఎలా ఓడించారు అనేది మూవీలో అయితే మీరైతే చూస్తారు. సో బేసిక్ స్టోరీ అని అయితే చెప్పాను. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 6 minutes అన్నమాట. మంచి తెలుగు డబ్బింగ్లో Disney+ Hotstarలో అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. నాకు యానిమే మూవీస్ అంటే చాలా ఇష్టం. కొన్ని ప్రిఫర్డ్ ప్రొడక్షన్ నుండి వచ్చే మూవీస్ అంటే ఇంకా ఇష్టం. ఎలాంటివంటే డిజ్నీ, పిక్సర్, అలానే యూనివర్సల్ పిక్చర్స్, అలానే డ్రీమ్ వర్క్స్ అని యానిమే ప్రొడక్షన్ హౌస్ అన్నమాట ఇవన్నీ. సో ఇందులో వచ్చేసి మనకు బ్యాడ్ గైస్ 2 అని మూవీ అయితే వచ్చింది. బ్యాడ్ గైస్ 1 అయితే నేనైతే చూశాను, నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే బ్యాడ్ గైస్ 1లో స్టోరీ ఏంటి అంటే బ్యాడ్ గైస్ దొంగతనం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలా మంచిగా అయితే మారారు అనేది అయితే మీరు మూవీలో అయితే చూస్తారు. ఇంకా బ్యాడ్ గైస్ 2 అయితే వచ్చింది. బ్యాడ్ గైస్ 2లో కూడా మీరైతే దొంగతనాలు ఇదంతా మీరైతే చూస్తారు. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మూవీ వచ్చేసి. అండ్ ఈ మూవీ రన్ టైం కూడా మనకు 1 hour 44 minutes అన్నమాట. సో మీరు బ్యాడ్ గైస్ 1 చూడకపోయింటే ఫస్ట్ అదైతే చూడండి, దాని తర్వాత ఆటోమేటిక్గా ఇదైతే చూస్తారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఎక్కడ ఉంది అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది. మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి, మీకు అయితే నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.4 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. చిన్న సినిమా అయినా లో బడ్జెట్లో వచ్చినా కానీ కంటెంట్ అలానే మనకు స్టోరీ బాగుంటే మనం పాతాళలోకంలో ఉన్నా కానీ ఆ మూవీని ఎతికి తీసి మరీ అయితే చూస్తాం. ఎందుకంటే మనకు కంటెంట్ ఇప్పాడనమాట. అలాంటి ఒక మూవీ అయితే చూశాను రీసెంట్గా ఓటీటీలో మనకు వచ్చింది. మూవీ చూసిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను. అండ్ మూవీలో వచ్చేసి మనకు హీరో ఎవరు అనుకుంటున్నారు, మొగలి రేకులు ఫ్రేమ్ వచ్చేసి సాగర్ ఆర్కే నాయుడు ఉన్నారు కదా, ఆయనే వచ్చేసి మనకు హీరో అన్నమాట. ఆయన పోలీస్ లుక్ వచ్చేసి కరెక్ట్గా అయితే సూట్ అయింది. అండ్ మూవీ నేమ్ వచ్చేసి చెప్పలేదు కదా, ద 100 అని ఒక మూవీ అయితే వచ్చింది. ఎక్సలెంట్గా అయితే ఉంది. స్టోరీ గురించి చెప్పాలనుకుంటే ఒక దొంగతనాలు అయితే అవుతూ ఉంటాయి అండ్ స్టార్టింగ్లో ఒక మర్డర్ అయితే అవుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ మన సాగర్ గారు అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ మనకు చాలా ట్విస్టులు అయితే వస్తాయి. ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత ఒకే ఒక మాట అంటారు, వర్తు వర్మ వర్తు అంటారు. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి. లెన్స్ గే ప్లే ప్లాట్ఫామ్లో వచ్చేసి మనకు ఈ మూవీ అయితే ఉంది, ద 100 అని. సో ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. మామ అల్లుడు రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన క్రైమ్ పార్ట్నర్ అలానే మన సీక్రెట్స్ అన్ని దాచిపెడుతూ ఉంటారు. సో ఇలాంటి రిలేషన్షిప్ని మీరు చూస్తూ ఒక ఫ్యామిలీ డ్రామాని చూద్దాం అనుకుంటున్నారా? దీంట్లో ఎమోషన్, కామెడీ అలానే ఒక ఎక్సలెంట్ స్టోరీ అయితే ఉంటుంది. స్టోరీ గురించి చెప్పలేదు కదా, స్టోరీ ఏంటి అంటే మనకు వచ్చేసి కొత్తగా అయితే పెళ్ళయి వైఫ్ని అయితే తీసుకుని వస్తాడు. అక్కడ బావ అల్లుడు ఆ బాండింగ్ ఉంటుంది కదా, ఆ బాండింగ్తో మనకు వచ్చేసి కొత్త పెళ్లి కూతురు కొంచెం ఇరిటేట్ అయితే అవుతుంది. అక్కడ నుండి మనకు స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. మూవీ నేను చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. మిమ్మల్ని మూవీ ఖచ్చితంగా అయితే సెంటి అయితే చేస్తుంది. అండ్ ఈ మూవీ నేమ్ చెప్పలేదు కదా, మామం అని ఒక మూవీ అయితే తమిళ మూవీ అయితే ఉంది. సో ఆ మూవీ వచ్చేసి మనకు G5 ప్లాట్ఫామ్లో నవ్వు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. సో మూవీ అయితే చూడండి, మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి.
చాలా రేర్ మూవీస్ ఉంటాయి మన సోల్ని టచ్ చేసేవి, ఒక గుడ్ ఫీలింగ్ ఇచ్చే మూవీస్. అలాంటి మూవీని ఇది కూడా ఉన్న రియాలిటీని బట్టలు ఇప్పించి మనకైతే చూపించారు. బట్ మూవీ చూసిన తర్వాత ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే మూవీ ఆ థ్రిల్ అయితే ఇచ్చింది నాకు వచ్చేసి. మూవీ నేమ్ వచ్చేసి మెట్రో ఇన్ దినో, అంటే మెట్రో ఈ రోజుల్లో. ఈ మూవీ ప్రీక్వెల్ కూడా ఉంది, అది వచ్చేసి మనకు 2007లో అనేది రిలీజ్ చేశారు. సో మూవీ వచ్చేసి దానికి కొంచెం రిలేటెడ్ లాగే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి 4 స్టోరీస్ అయితే చూపిస్తారు. ఆ 4 స్టోరీస్లో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏంటి, అదేంటి అండ్ అఫైర్స్ ఏంటి, ఇదంతా మీరైతే మూవీలో అయితే చూస్తారు. బట్ మూవీలో మనకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే కొన్ని సాంగ్స్ అయితే ఉంటాయి, అంటే మధ్యలో సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ సాంగ్స్ వచ్చేసి చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఇచ్చింది నాకైతే. సో మీరు కూడా మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ మూవీ మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మూవీ వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. బట్ మీకు హిందీ కానీ వస్తే ఖచ్చితంగా ఈ మూవీని అయితే మిస్ కాకండి, చాలా బాగుంది. అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. మీరు కానీ యాక్షన్ లవరా, ఆ యాక్షన్ ఎలా ఉండాలంటే మీ బియాండ్ ఇమాజినేషన్ ఉండాలి. అండ్ ఆ థ్రిల్ అయితే మీకైతే కళ్ళ నుండి అయితే పోకూడదు. యానిమేషన్ ఎలా ఉండాలంటే ఎక్సలెంట్గా అయితే ఉండాలి. బట్ స్టోరీ ఏంటి అంటే మనకు చైనీస్ మైథాలజీ కాబట్టి మనకు అంతగా అయితే పోదు. బ్రెయిన్కి ఈ సైడ్ నుండి ఆ సైడ్కి అయితే స్టోరీ అయితే వెళ్ళిపోతుంది. యాక్షన్ ఉంటుంది చూసుకోండి నా సావిరంగా సూపర్. అంతే ఆ యాక్షన్ కోసమైనా మూవీ అయితే చూసేయచ్చు. రీసెంట్గా మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది నీజా 2 అని. సో నీజా 1 అయితే నేనైతే చూడలేదు, డైరెక్ట్గా నీజా 2 అయితే చూశాను. చూసిన తర్వాత వావ్ అన్న మూమెంట్ వచ్చేసింది నా నోట్లో నుండి. యానిమేషన్లో ఈ లెవెల్ యాక్షన్ సీన్స్ నేను ఏ మూవీలో అయితే చూడలేదు, ఏ యానిమేలో కూడా చూడలేదు. ఎందుకంటే టాప్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంది. అండ్ ఆ గ్రాండియర్ కూడా నాకు వచ్చేసి యానిమేలో వచ్చేసి కనిపించింది. అందుకే మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు యాపిల్ టీవీలో హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది, తెలుగు కూడా మనకు వచ్చేసి యాడ్ చేయొచ్చు ప్రైమ్ వీడియో వారు మరి కొన్ని డేస్లో. సో ఇంకా అయితే క్లారిటీ లేదు, బట్ ఇప్పటి వరకు అయితే హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి మనకు 2 hours 24 minutes అన్నమాట. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 8.2 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఫ్రెండ్స్ మీకు కానీ ఒక నోట్బుక్ దొరికితే అందులో ఎవరి పేరు రాసినా కానీ వాళ్ళు అయితే చనిపోతారు. మీరు ఎలా రాస్తే అలా అయితే చనిపోతారు. 2 మాస్టర్ మైండ్ మధ్య అయితే బ్యాటిల్ అయితే జరగద్ది. లాస్ట్కి ఎవరు గెలుస్తారు అనేది యానిమేలో అయితే మీరైతే చూడాలి. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి నిజంగా. ఒకటి వచ్చేసి డిటెక్టివ్ని అయితే చంపుతాడు, ఆ సీన్ ఒకటి. దాని తర్వాత డిటెక్టివ్ లవర్ని అయితే చంపుతాడు, ఆ సీన్ ఒకటి. అండ్ మనకు వచ్చేసి ఎల్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ ఒకటి. అండ్ గతం మర్చిపోయేది అండ్ చాలా సీన్స్ అయితే ఉంటాయి. దేని గురించి చెప్పినా నేను వచ్చేసి తక్కువే, ఎందుకంటే వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ యానిమే అంటాను నేను వచ్చేసి. ఫ్రెండ్స్ నేను కొంచెం ఓవర్ డ్రామాటిక్గా చెప్తున్నాను అనుకుంటారు, బట్ వన్స్ ఒక్కసారి మీరు ఈ యానిమే చూసిన తర్వాత దేని గురించి కూడా మర్చిపోతారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటాను. ఎందుకంటే మీరు బిగినర్ అయ్యి ఉంటే యానిమేకి దీంతో అయితే స్టార్ట్ చేయండి. అది కూడా గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు తెలుగు లాంగ్వేజ్లో ఇప్పటి వరకు 4 episodes అయితే వచ్చాయి. వీక్లీ 2 episodes అనేవి మనకైతే రిలీజ్ అయితే చేస్తారు. 4 episodes అయితే మీరైతే చూడండి. 4 episodes చూసిన తర్వాత ఎప్పుడు రా అని మీరైతే ఆ ఎపిసోడ్స్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తారు. లేకపోతే డైరెక్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం అయితే అవగొట్టేస్తారు. ఎందుకంటే అంత మంచిగా అయితే ఉంటుంది. ఇద్దరు మాస్టర్ మైండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు మాస్టర్ మైండ్ ఒక ప్లాన్ అంటే ఇంకో ప్లాన్ ఇలా కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ ఒకరికి మించి ఇంకోరు అయితే ఉంటారు. నేను ఎంత చెప్పినా తక్కువే. నా రిక్వెస్ట్ మీద ఈ యానిమే అయితే చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. 4 episodes అయితే ఇప్పటికైతే రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో యానిమే టైమ్స్ అనేది ఉంది, అందులో అయితే ఉంది, పోయి చూసేయండి. మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. సారీ యానిమే నేమ్ చెప్పలేదు కదా, డెత్ నోట్. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మరికొన్ని ఎక్సైటింగ్ మూవీస్ అండ్ సిరీస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. మీకోసం నేను బెస్ట్ అయితే ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.